తిరుపతి తొక్కిసలాట బాధితులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం చేయించారు టీటీడీ అధికారులు. తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారందరికీ అవకాశం కల్పించారు. తొక్కిసలాట బాధితులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు కూడా వైకుంఠ ద్వార దర్శనం చేయించింది టీటీడీ. సీఎం చంద్రబాబు మంత్రుల పరామర్శ సమయంలో ఇదే కోరుకున్నారు తిరుపతి తొక్కిసలాట బాధితులు. తమకు వైకుంఠ ద్వార దర్శనం చేయించి ఇంటికి పంపించాలని వారు విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రుల కోరిన మేరకు బాధితులకు ప్రత్యేక దర్శనం చేయించి ఇంటికి పంపారు టీటీడీ అధికారులు. వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేక దర్శనం చేయించడంపై సంతోషం వ్యక్తం చేశారు తొక్కిసలాట బాధితులు. కానీ ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్. ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. నమో వెంకటేశాయ. 10 సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఇలా జరిగింది. అయినా బయటపడ్డామంటే స్వామి దయ ఉంది. మేము అసలు బయటకు పడతామని అనుకోలేదు. తండ్రి మా అందరూ ఉండబట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి గేట్లకి ఇబ్బంది ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ. అందరికీ మరోవైపు తిరుపతి స్విమ్స్ లో ఇంకా 16 మంది బాధితులకు చికిత్స కొనసాగుతుంది. క్షతగాత్రుల్లో 3కి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీళ్లందరికీ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. ఈ 16 మందిలో కొందరిని ఈ రోజో రేపో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. 2-3 మాత్రం కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచనున్నారు వైద్యులు. ఇక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 33 మందికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించింది ప్రభుత్వం. అలాగే బాధితుల్ని ఇంటికి చేర్చే బాధ్యతను కూడా తీసుకుంది ప్రభుత్వం. బాస్